బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే వాళ్ళంతా మర్యాద పూర్వకంగా కలిశామని చెబుతున్నా ఏదో జరుగుతోందని చర్చ నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కు పెద్ద అండగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపు కూడా కాంగ్రెస్ వైపు మళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది తలసాని అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి తలసాని అనుచరులు హస్తం గూటికి చేరుతున్నారు. తలసానికి అత్యంత సన్నిహితుడైన సరోజినీదేవి ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. 2014 నుంచి తలసాని వెంట నడిచిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసహనంతో ఉంటూ పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అటు కాంగ్రెస్ కూడా సిటీలో చాలా వీక్ గా ఉంది. అందుకే హస్తం పార్టీ కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధించాలంటే బలం పెంచుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ సిటీ బలం పెంచుకోవాలని చూస్తుంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ రెండు పార్టీలతో పోల్చితే బాగా వీక్ గా ఉంది. దీంతో రేవంత్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ చేశారు. ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. దీంతో పాత పరిచయాలను తవ్వుతున్నారు. రేవంత్ రెడ్డి తలసాని కలిసి టీడీపీలో పనిచేశారు. ఆ పరిచయాలతో తలసానిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. అటు తలసాని కూడా కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. గడిచిన 10 ఏళ్లు హైదరాబాద్ లో ఆయన హవా నడిచింది. ఇప్పుడు కూడా అదే కొనసాగించాలంటే కాంగ్రెస్ లో చేరిక తప్పదు. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం తప్పని సరిగా అయితే కనిపిస్తోంది.